ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మెయిన్ గా బైపీసీ స్ట్రీమ్ సంబంధించి బీఫార్మసీ ఫార్మడీ. సో వేరే చూసుకున్న అన్ని కోర్సులు స్టార్ట్ అయితే కావడం జరిగింది. రిమైనింగ్ మిగిలింది మన ఫార్మసీ ఫార్మడీ. ఈ కోర్సులకి మన డేట్స్ అయితే రావడం జరిగింది. కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. నారాయణ భారతి గుప్తా గారు అయితే డేట్స్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి మనకి ఈ రోజు న్యూస్ పేపర్ ఆర్టికల్ లో కూడా పబ్లిష్ అయితే చేశారన్నమాట. ఒకసారి మీకు డేట్స్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీకు క్లియర్ కట్ గా అర్థమైతే కావడం జరుగుతుంది. నేను నోటి మార్చి అయితే చెప్పట్లేదు, మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ చాలా ఫాస్ట్ గా అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, మనకి ఆగస్టు 12వ తేదీ నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అంటే కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఆగస్టు 12వ తారీఖు నుంచి 17th వరకు టైం అయితే ఇచ్చారు. దాని తర్వాత హెచ్ఎల్సి అంటే మన అప్లై చేసిన తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ కానీ తప్పు కానీ ఉంటే కనుక నియర్ బై హెచ్ఎల్సికి అయితే వెళ్ళి సరి చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు టైం అయితే ఉంది. దాని తర్వాత వెబ్ ఆప్షన్లు మనం ఏమైనా కాలేజీలో పెట్టుకోవాలన్నా, మనకు నచ్చిన డ్రీమ్ కాలేజీలో యాడ్ చేసుకోవాలన్నా, దాంట్లో చదవాలన్నా మనకి కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా. దానికి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే ఆగస్టు 14వ తారీఖు నుంచి ఆగస్టు 19th వరకు అయితే మనకి టైం అయితే ఉంది. తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, మన పెట్టిన ఆప్షన్ లో ఏమైనా ప్రిఫరెన్స్ మార్చుకోవాలన్నా లేదంటే డిలీట్ చేసుకోవాలన్నా ఒక రోజు ఎక్స్ట్రా ఇస్తారు. అది ఎప్పుడు ఆగస్టు 20. దాని తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఆగస్ట్ 23rd మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనకి ఎవరికైతే సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో ఆగస్ట్ 27th లోపు మీకు వచ్చిన కాలేజీలో ఫిజికల్ గా రిపోర్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఆగస్ట్ 24th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మనకి షెడ్యూల్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకి కొన్ని డేస్ అయిన తర్వాత మనకి ఒక పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వెబ్సైట్ లో కూడా పెడతారు. వన్స్ వచ్చిన తర్వాత మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఈ రోజే న్యూస్ పేపర్లు వచ్చింది, ఈనాడు దాంట్లో అయితే వచ్చింది, వేరే న్యూస్ పేపర్లు ఏం రాలేదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీకు అయితే చెప్తున్నాను అనమాట. సో మెయిన్ గా ఇదైతే చూడండి, ఫోటోలో అన్ని కోర్సులు స్టార్ట్ అయితే కావడం జరిగింది. బైబిల్ సిస్టమ్ అంటే మనకి బీఫార్మసీ ఫార్మడీ ఇదే అన్నమాట. ఫర్దర్ వేరేదైతే ఉండదు. అర్థమవుతుంది కదా. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.